మమ్మల్ని చూడలేదు చేయలేదండి, అతనితో మాకు సంబంధం లేదు అని మా వారు చెప్పారు. సరే అని చెప్పి అప్పుడు ఊరుకున్నారు. మళ్ళీ నైట్ 10 ఆ టైంకి 10:30 లోపు మాకు ఫోన్లు చేశారు సార్. ఫోన్ చేసి మీరు అర్జెంటుగా మీరు వచ్చి సంతకం పెట్టాలంటే మేము రాము సార్, మాకు అవసరం లేదండి, వీలైతే మార్నింగ్ వస్తామండి అని చెప్పాం. మమ్మల్ని ఇంతమంది అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మమ్మల్ని ఎంతోమంది అన్నారు, కానీ మేము ఏం అనలేదు. ఎందుకంటే మేము ఎలా ఉంటున్నామో మాకు తెలుసు సార్. వాళ్ళెవరో మాకు సర్టిఫై చేయాల్సిన అవసరం అయితే లేదు. మా వ్యక్తిగత విషయాలు మాకు తెలుసు. ఏదైనా మేము ఓర్చుకొని మేము భరించుకుంటున్నాం. ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది, పోయాడు, అది మాకు ఎందుకు చెప్పలేదు? కోర్టుగా అని చెప్పి మాతో సంతకాలు ఇట్టించుకున్నాను. నేను ఎన్నిసార్లు చెప్పినా ఇదే అడుగుతాను సార్. అతను మా మామగారు చేసినంత మాత్రాన్ని చంపేస్తారా? నేను ఈ అడగను. నాకు ఒక ఆడపిల్ల ఉంది, మా ఇంట్లోనే ఆడవాళ్ళు ఉన్నారు, నేను అలా అడగట్లేదు సార్. అతను పోయినా నాకు హ్యాపీయే. నేను జనాలు కొట్టినప్పుడే చచ్చిపోయాడని మేము వదిలేసాం సార్. మేము వెళ్ళి కొట్టకండి అని కూడా ఆపలేదు. మాతో కోర్టుగా అని చెప్పిన టయానికి మళ్ళీ చచ్చిపోయాడని ఉదయం మాకు ఎందుకు ఫోన్ చేశారు అన్నది మాకు తేలాలి. అది